దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనికరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మనమందరము కూడా ఈ శిలువ ధ్యాన కోడుకలలో ప్రతిరోజు కూడా మనం కలుసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనము ఇటు విధంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో మీకే తెలుస్తుంది కదా. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని యొక్క సన్నిధిని వెతికినట్లయితే ఆయన మనకి దొరుకుతారు. దేవుని సన్నిధిని మనము ఎలా వెతకాలి అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఒకసారి మనము దేవుని యొక్క సన్నిధిని ఎలా వెతకాలి అని ఒకసారి మనము పరిశీలించుకోవాలి. మనం పరిశీలించుకుంటే, పరిశోధించుకుంటే, ప్రశ్నించుకుంటే అసలు మనం ఎక్కడున్నామన్నది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సన్నిధిలో మనం ఉన్నామా, లేక ఆయన సన్నిధిలో మనం లేకుండా ఉన్నామా అన్న ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఒక్కరోజే కాదు, ఒక వారమే కాదు, కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రతి నిత్యము కూడా ఆయన సన్నిధిలో మనము కనబడాలి. అయితే కీర్తనకారుడు మనకి ఈ 105వ దావీదు కీర్తనలో 4వ వచనంలో ఒక మాట మనకి వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను వెతుకుడి, యెహోవాను వెతుకుడి. ఎలా వెతకాలి అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన ఎక్కడ దొరుకుతారు అని అంటే, ఆయన పరలోకములో ఉన్న దేవుడు మన హృదయపూర్వకముగా మన హృదయాల్ని పరిశుద్ధపరుచుకొని, మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాప భారములన్నీ కూడా తీసివేసుకుని, మన హృదయాన్ని తేలిక పరుచుకుని, సైన్యములకు అధిపతైన యెహోవా దేవుడిని హృదయపూర్వకముగా ఆయన్ని ఆహ్వానించినట్లయితే, ఆయనను వెతికినట్లయితే ఆయన మనకి దొరుకుతారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వెతకాలి. ఒక నాణ్యం పడిపోయినప్పుడు ఎంత కష్టపడి మనం వెతుకుతామో, ఒక వస్తువు పడిపోయినప్పుడు ఎంత కష్టపడి వెతుకుతామో, అటు విధంగా అంటే ఓ నాణ్యము కంటే, ఒక వస్తువు కంటే దేవుని వాక్యాన్ని మనము వెతకాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వెతికితే ఆయన మనకి దొరుకుతారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా,
ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతికినట్లయితే ఆయన మనకి దొరుకుతారు. ప్రతిరోజు ఆయన వాక్యము ద్వారాగా మనము ఆయన వెతికితే ఆయన అనేకమైన రీతులుగా మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారాగా మనందరితో ఆయన మాట్లాడుతారు. ఆయన వాక్యములో వెతికితే ఆయన మన జీవితంలో గొప్ప వెలుగును ఆయన నింపుతారు. చీకటిలో వెతకటము కాదు, వెలుగులో మనము వెతకాలి. మనం వెతికేది వెలుగులో నెలకాలి, కానీ చీకటిలో కాదు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన బలమును వెతుకుడి అని చెప్తూ ఉన్నాడు. ఆయన బలముని వెతకాలి. మొట్టమొదటిది యెహోవాని వెతకాలి. రెండోది ఆయన బలమును మనం వెతకాలి. ఆయన బలవంతుడు, ఆయన బలశూరుడు, ఆయన యుద్ధశూరుడు. ఆయనను మనం వెతికినట్లయితే ఆయనలో బలము మనకు దొరుకుతుంది. ఆయనలో ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఆయనలో శక్తి మనకు దొరుకుతుంది. ఆయనలో ఉన్న గొప్ప మహిమలు మనకు దొరుకుతాయి. ఎప్పుడు అనంటే ఆయన వెతికినప్పుడు. ఆయన వెతికినప్పుడు ఆయన బలము మన మీదకు వస్తుంది. ఆయన వెతికినప్పుడు ఆయన శక్తి మనకు వస్తుంది. ఆయన వెతికినప్పుడు జీవం మన మీదకి వస్తుంది. మూడవదిగా చూసినట్లయితే ఆయన సన్నిధిని నిత్యము వెతికుడి అంటున్నారు. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. శుక్రవారము వెళ్దాంలే, శనివారము వెళ్దాంలే, వారానికి ఒకసారి వెళ్తే సరిపోతలే, ఆల్నెట్ ప్లేయర్కి వెళ్తే సరిపోతలే, సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్కి వెళ్తే సరిపోతలే, గుడ్ ఫ్రైడేకి వెళ్తే సరిపోతలే, లేక శిలువ శ్రమలో దినాలలో ధ్యాన కొడుకులో వెళ్తే సరిపోతలే, లేదంటే ఏదన్నా చిన్న కూడుకు పెట్టించుకుంటే సరిపోతలే అని అనుకోవటం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన సన్నిధిని నిత్యము మనము వెతకాలి. ఎప్పుడైతే నిత్యము మనము ఆయన సన్నిధిని వెతుకుతామో ఆయన అంటున్నాడు తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకును. చూడండి ప్రేమల తెలుగు బిడ్డలారా, దావీదు దేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనంటే తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. 1000 తరముల వరకు నీ పిల్లలు 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 కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవుడికి ఒక్కసారి వాగ్దానము చేశాడు అని అంటే ఆ 1000 తరములైన వరకు కూడా ఆ యొక్క వాగ్దానము నెరవేరేంత వరకు కూడా
దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను అన్యాయం చేయడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని దూరపరిచే దేవుడు కాదు. మన దేవుడు కోపగించుకునే దేవుడు కాదు. కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా మనం ఎలా బ్రతుకుతున్నామన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. క్రోధముతో, కక్షలతో, అసూయతో, వేశ్యతో ఒకరికి పడక వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు ప్రేమ కలిగి ఉండాలని, దేవుడు నీ ముఖములో తేజోమయను చూడాలని, నీ ముఖములో నవ్వుని చూడాలని ఆయన ఆశిస్తే లేచిన కాళ్ళ నుంచి సాయంకాలం వరకు కూడా ముఖం ముడుచుకుని వేషముతో, వేశ్యతో బ్రతుకుతూనే ఉన్నాము. ఇది మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ మీదున్న ఆశీర్వాదము 1000 తరముల వరకు పోదు. అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని, అలాగే ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని ఆయన ఎప్పుడు కూడా తీసివేయలేదు. ఆశీర్వాదం ఇచ్చేదే దేవుడు, ఆశీర్వాదం మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక దైవజనుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని అంటే ఆ ఆశీర్వాదం ఎక్కడికి పోదు. ఈ రోజుని దైవజనుల మీద కక్షలు కడుతున్నారు, దైవజనుల మీద క్రోధం చిమ్ముతూ ఉన్నారు, దైవజనుల మీద విషం కలుపుతూ ఉన్నారు, దైవజనుల్ని వేలెత్తి చీపిస్తూ ఉన్నారు, దైవజనుల్ని రహస్యంగా హతమారుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజుని తీర్పు దినాలలోనికి వెళ్ళవలసిందే. ఏదో ఒక రోజుని తీర్పు దినాలలోనికి ప్రతి ఒక్క మనుషుడు వెళ్ళవలసిందే. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎందుకనంటే మనమందరము కూడా తీర్పులోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్క మనుషుడు తీర్పులోకి వెళ్ళాలి. ప్రతి ఒక్క మనుషుడు తీర్పులోకి వెళ్ళకపోతే అది వాగ్దానం యొక్క నెరవేర్పు కాదు. తీర్పు చాలా భయంకరంగా ఉంటది, భయంకరంగా ఉంటది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అగ్నిగుండములో, అక్కడ అగ్నిగుండములో మనం చూసినట్లయితే మనము అగ్గిపుల్లు వేస్తే చిన్న మంట వస్తుందేమో, పొయ్యిలో నిప్పులు పెడితే చిన్న మంట వస్తుందేమో, ఏదైనా చిన్నది కాలితే చిన్న మంట వస్తుందేమో, కానీ అక్కడ ఎప్పుడు కూడా అగ్ని రగులుతూనే ఉంటది. అందులోనికి నువ్వు వెళ్ళావు అని అంటే తప్పించుకోవడం కష్టం, తప్పించుకోవడం కష్టం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం తప్పించుకోలేము. అదే రెండవ మరణం. ఆ రెండవ మరణంలోనికి వెళ్ళకుండా మనం తప్పింపబడాలి అంటే దేవుని యొక్క సన్నిధి మనం ప్రతిరోజు వెతకాలి. ప్రభువా,
నేను లెగిసిన కానించి సాయంకాలం వరకు కూడా నేను ఎలా జీవించాలి, నేను ఎలా మాట్లాడాలి, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, అసలు నా పేరు జీవ గ్రంథంలో ఉన్నదో లేదో అని ఒకసారి ఎప్పుడైనా నీవు దేవుని అడిగావా? ప్రతిరోజు అడగాలి ప్రభుని, ప్రభు నా పేరు ఉందా? లేదంటే దేనివల్లైనా అది చెరిగిపోయిందా? ఒక్కసారి నా బ్రతుకుని మార్చుకుంటాను, నా స్థితిని మార్చుకుంటాను ప్రభువా. ఇక్కడే ఎండలో పడితే నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, అక్కడ నేను ఎలా తట్టుకోగలను ప్రభువా? అందు నిమిత్తము మీ రాజ్యాల్లో చోటు ఇవ్వడానికి, నాకు ఒక స్థానాన్ని ఇవ్వడానికి, నేను భూలోకం ఉన్నప్పుడే నాతో నువ్వు మాట్లాడు ప్రభువా అని ప్రతిరోజు ప్రభుని మనము వెతకాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీ కోపం రావచ్చేమో, నువ్వు కోపం రావచ్చేమో, ఏంటి ప్రతిరోజు సోదేంటని మీరు అనుకోవచ్చేమో, కానీ దేవుడు అడుగుతూ ఉన్నాడు, లెక్క అడుగుతూ ఉన్నాడు. ఆయన లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన కలవరి దినాలలో, దుర్దినాలలో, భయంకరమైన దినాలలో బ్రతుకుతూ ఉన్నాం. సింహము ఏ పక్కన వస్తుందో తెలీదు, వెలుగు బట్టి ఏ పక్కన వస్తుందో తెలీదు, తోడేలు ఏ పక్కన వస్తుందో తెలీదు, దుష్టుడు ఏ పక్కన వస్తాడో తెలీదు, దొంగ ఏ పక్కన వస్తాడో మనకు తెలియదు. అది ఏ సమయాన్ని వస్తాడో అసలు మనకు తెలియనే తెలీదు. కానీ వస్తానన్న యేసు ఆయన రాకమానుడు. యేసుక్రీస్తు వస్తానని చెప్పాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఎందుకో తెలుసా? నేను మరణిస్తున్నాను అని చెప్పాడు, ఆయన మరణించాడు. నేను 3వ దినాన లెగిస్తాను అని చెప్పాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు. ఆరోపణమైన తండ్రి యొక్క సింహాసనానికి నేను వెళుతూ ఉన్నాను, నేను పరలోక రాజ్యం వెళ్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ నేను వస్తాను అని చెప్పాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చారు అని అంటే ఆయన మాట తప్పని దేవుడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే ఇక్కడ మరి ఒక మాట చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానము చేశాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా అబ్రహాముకు 100 సంవత్సరంలో శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఏంటో బహుమానం అంటే వృద్ధాపంలోనే ఒక కుమారుడిని ఆయన అర్పించాడు, ఆయనకు అనుగ్రహించాడు, ఆయనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము దేవుడు పంపించిన ప్రతి చోటకి వెళ్ళాడు, వెనకడుగే లేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన ఎక్కడ కూడా వెనకడుగే లేదు. రెండోది ఏంటి తెలుసా? తన కుమారుడిని అబ్రహాముని అన్నాడు, అబ్రహామా నీ ఏకైక కుమారుడిని నాకు బలిగా అర్పించవా అని అడిగినప్పుడు అస్సలే వెనకడుగే లేదు. కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, తన కుమారుడి మీద కట్టెలు పెట్టాడు, గాడిదకి గంత కట్టాడు, పొడవరం తీసుకున్నాడు. మోరియా పర్వతం మీదకి ఆయన వస్తూ ఉన్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, నాయనా నిప్పులున్నాయి, కత్తి ఉంది,
బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. చూడండి, తన తండ్రిని తన కుమారుడు అడుగుతూ ఉన్నాడు, నిప్పుంది, కత్తుంది, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము వెనకడుగేయకుండా యెహోవాయే చూసుకుంటాడు అని చెప్పాడు. తన కుమారుడు బంధించాడు, తన ఏకైక కుమారుడు బంధించాడు. కత్తి పైకెత్తాడు, అబ్రహామా ఆగు, నేను నిన్ను పరిశోధించాను, నీ కుమారుడి మీదకి కత్తి వేయకుము అని చెప్పాడు. చెయ్యి ఎత్తకము, అబ్రహామా నేను వాగ్దానం చేశాను, నీకు ఏకైక కుమారుడిని ఇచ్చాను, కానీ నిన్ను పరిశోధించాను, ఇస్తావో లేదో, ఆశపడతావేమో అనుకున్నాను, ఆశ కాదు, నాకు నువ్వు లోబడ్డావు. అతని మీద నీ ఏకైక కుమారుడి మీద చెయ్యి ఎత్తకము, కత్తి దింపము అని చెప్పినప్పుడు ఒక పొదలలో కొమ్మలకి సిక్కుకొని ఒక గొర్రె పిల్ల సిక్కుపడి ఉన్నప్పుడు అబ్రహాము ఆ గొర్రె పిల్లని చూసి ఆ చిక్కుల్లో చిక్కుపడిపోయిన గొర్రె పిల్లని తీసుకుని వచ్చి తన కుమారుడికి మారుగా తన గొర్రె పిల్లని బలిచ్చినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు! నీ కుమారుడి కొరకు ఒక గొర్రె పిల్ల బలైపోయింది, కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నీ కుమారుడిని నేను ప్రమాణం చేస్తాను, నీకు ప్రమాణం చేశాను, నీకు వాగ్దానం చేశాను, నీ కుమారుడికి నేను ప్రమాణం చేస్తాను, అతని జోలికి నువ్వు మాత్రం వెళ్ళకు అని చెప్పారు. ఇస్సాకు కొరకు ఒక గొర్రె పిల్ల బలైపోతే ఈ సృష్టిలో సృష్టింపబడిన మనందరి కొరకు లోకరక్షకుడైన గొర్రె పిల్ల, దావీదు కుమారుడైన గొర్రె పిల్ల, ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల మన కొరకు రక్తం కార్చింది, మన కొరకు ఆయన బలైపోయాడు. ప్రేమల దగ్గరికి వెళ్ళారా? చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన చనిపోలేదని, ఆయన తిరిగి లేగలేదని, ఆయన పరలోక రాజ్యం వెళ్ళలేదని చాలా మంది వ్యాఖ్యలు మొదలయ్యే ప్రేమల దగ్గరికి వెళ్ళారా హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఆయన లెగిసి ఉన్నాడని వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. ఆయన తిరిగి లెగిశాడని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన పుట్టాడని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన చనిపోయాడని వాక్యం నెరవేర్పు తెలుస్తుంది. ఆయన దేవుని కుమారుడని అధికారులే సాక్ష్యం ఇచ్చారు. ప్రేమల దగ్గరికి పెట్టారా? ఈ రోజుని ఇంకంతకంట సాక్ష్యాలు ఏం కావాలి? ఈ రోజుని దేవుని యొక్క బిడ్డల మీద విషం కమ్ముతూ ఉన్నారు, దేవుని యొక్క రాజ్యము మీద కక్ష పెడుతూ ఉన్నారు. ఎంతకాలము అనంటే అది కొంతకాలమే. ప్రేమల దగ్గరికి పెట్టారా? అది నిజమో అబద్ధమో తెలియని పరిస్థితిలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మొక్కుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము అని మనం అనుకుంటూ ఉన్నాము. అయితే మనమందరము కూడా ఏమై ఉండాలి అంటే నమ్మదగిన వారుగా ఉండాలి, క్రీస్తుకు నమ్మదగిన వారుగా ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు మనము నమ్మకస్తులుగా ఉంటే, యేసుక్రీస్తుకు విధేయతగా మనం ఉంటే ఆయన సర్వమును మనకి ఆయన అనుగ్రహిస్తాడని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అడుగుడి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అడగమంటున్నాడు. అడిగితే ఆయన ఏమిస్తాడో తెలుసా?
మీకు ఇయ్యబడును, ఏది అడిగినా మీకు ఇస్తానని చెప్తున్నాడు. మీకు ఏది అడిగినా ఇస్తాను అని అడుగుతున్నాడు. ఏది అడగాలి అనంటే మనం ఈ రోజుల్లో అంటాం, ప్రభు నాకు ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, హోదా కావాలి, నేను మంచి మినిస్టర్ అవ్వాలి. ఇలాగా మనము అనేక మంది మన కొరకు మనం అడుగుతున్నామే గాని, మన కొరకు మనము అడుగుతున్నామే గాని, ప్రభు నీ కొరకు నేనేమి చేయాలి అని అడిగావా? ఒకసారి మనం అడిగేది, నేను ఈ రోజు నీ యొక్క తీర్మానం చేసుకున్నాను, ప్రభు నీకేం కావాలి, ప్రభు నీకేం కావాలి, నా జీవిత కాలం అంతా కూడా నీ రాజ్య సువార్తను నేను ప్రకటించాలి, అది నువ్వు కోరుకుంటున్నావు, నాకు అర్థమైంది ప్రభువా. నా బ్రతుకు దినములన్నీ కూడా అనేక మంది ప్రజలకు నీ యొక్క వాక్యాన్ని నేను అందించాలి, అది నువ్వు కోరుకుంటున్నావు, నాకు అర్థమైంది. అనేక మందికి రక్షణ భాగ్యాన్ని అందించాలని నేను ఒక తీర్మానం తీసుకుని నీ వైపుకు నడుస్తున్నాను కనుక అది నీకు అర్థమైంది. ఇంకా నీకు ఏం కావాలో నా పట్ల మీరు ఆశిస్తూ ఉన్నారో ఒకసారి నాకు బయలుపరిచిన ప్రభు అని మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వెతికి ఆయన అడగాలి. అంతేగాని ఆస్తులు ఇవ్వండి, ఐశ్వర్యం ఇవ్వండి, ఘనతలు ఇవ్వండి, స్వస్థతలు ఇవ్వండి, ఈ కాదు మనం అడిగేది. ప్రియములు తిరిగి పెట్టారా? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం అంటే దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రత్యేకంగా నీకు స్వస్థత అనేది ఏం కాదండి. అక్కడ దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి విశ్వాసంతో కూర్చొని నమ్మకంతో కూర్చొని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని ఒక నిరీక్షణ నీలో ఉంటే దేవుడు కంపల్సరీగా నిన్ను స్వస్థపరుస్తాడు. అంతే తప్ప గాని ప్రత్యేకంగా నేను స్వస్థత కోసమే వెళ్తాను, నేను ప్రత్యేకంగా పిల్లల కొరకే వెళ్తాను, నేను ప్రత్యేకంగా ఇంటి కొరకే వెళ్తాను, నేను ప్రత్యేకంగా చదువు కొరకే వెళ్తాను, నేను ప్రత్యేకంగా ఆస్తుల కొరకే వెళ్తాను, నేను ప్రత్యేకంగా నా తలంపుల కొరకే నేను వెళ్తాను అని అనుకుంటే అది మన స్వార్థం అవుతుంది. ప్రియమందరికి వెళ్ళారా? ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడను, వెతుకుడి మీకు దొరుకును. చీకటిలో కాదని మనం వెతికేది, వెలుగులో వెతికితే అది మనకు దొరుకుతుంది. తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ ఉన్నాడు. అడుగు ప్రతివాడు పొందు, వెతుకు వారి కొరకును, తట్టు వారికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపలు అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారయండి, మీ పిల్లలకు మంచి ఈవులను ఈవని ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచిను ఈవులను నిత్యను అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజుని దేన్ని వెతకాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిని మనము వెతకాలి అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిని మనం వెతికినట్లయితే ఆయన మనకి దొరుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 14 చూసినట్లయితే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెప్తూ ఉన్నాడు. ఆయన నామంలో మనం అడగాలి. ఆయన నామంలో మనం అడిగినట్లయితే ఆయన మనకి అనుగ్రహిస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మనం ఎలా అడుగుతున్నామో అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏది అడిగినా ఆయన ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏది అడిగినా మనకి ఇచ్చే దేవుడు. మనం అడిగే రీతిలో మనం అడిగినట్లయితే
ఆయన సమస్తము ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు ప్రియమైన దేవునికి బిడ్డలారా. ఇంకొక విషయం మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తీమోతు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే తీమోతు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, పైకి భక్తి గలవారులై యుండియు దాని శక్తిని ఆశ్రయించువారనై ఎందురు, అట్టి వారికి విముఖుడనే ఎందును అని చెప్తూ ఉన్నాడు. పైకి భక్తి గలవారై యుండియు, అయితే ఈ రోజున మనం ఎలాగున్నామన్నది ఒకసారి జ్ఞాపం చేస్తాం. మరి యొక్క మాట మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 11, 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి యొక్క మాట మనకి ప్రాక్టికల్గా తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకుని వచ్చినాడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువులను పోనిచ్చిన వాడేడి. తనకు శాశ్వతమైన ముఖ్యాంతి కలుగు చేసుకున్నకు వారి ముందర నీళ్లను విభజించేవాడేడి. మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిచిన వాడేడి అని అనుకునేది. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీవు నీ జనులను నడిపించితివి అని చెప్తూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు పేదలని మరి దగ్గరగా 430 సంవత్సరంలో బానిసత్వములో ఉన్న బిడ్డలని మోషే విడిపించి ఆయన ఒక వాగ్దానమైన ప్రాంతానికి నడిపిస్తున్నాడు. బహుబలముతో నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఒక నాయకుడిగా ఉన్నాడు, ఒక కాపరిగా ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అటువంటి నాయకుడు, అటువంటి ఒక దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు ఈ రోజుని మనమందరము కూడా మోషేని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే 40 రాత్రులు 40 పగళ్ళు కూడా అన్నపానములు పుచ్చుకోలేదు. అక్కడ సైన్యముల గర్భదని యెహోవా సన్నిధిలో దేవునితో మాట్లాడి, దేవుడు తన వేలుతో రాసిన 10 ఆజ్ఞల పలకలను తీసుకున్నాడు. మోషే యొక్క ముఖము తేజోమయంగా మారింది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజుని మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే ఆయన యొక్క సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాక్యం చదివితే ప్రతిరోజు ఆయన మనకు దొరుకుతారు. వాక్యం చదవకపోతే మనము ఆయన వెతకలేము. ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు. అయితే ఈరోజు ఈ శిలువ ధ్యాన కూడకులలో మనమందరము కూడా ఎవరిని వెతకాలి అని అంటే, మొట్టమొదటిసారిగా నేను అంటున్నాడు, సైన్యములు వెతకగిన యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడిని, ప్రభువైన యేసు క్రీస్తును మనము వెతకాలి. రెండోది, ఆయన యొక్క సన్నిధిని మనం వెతకాలి. ఆయన యొక్క సన్నిధిని మనం వెతికితే, ఆయన్ని మనం వెతికితే, ఆయన వాక్యాన్ని మనం వెతికితే, ఆయన మన పక్కన ఉండి మన పక్షాన్ని ఆయన గొప్ప కార్యములు చేస్తారని
తెలియపరుస్తూ మనమందరం కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలి అని అనుకుంటే, మనమందరం కూడా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే, ఆయనను మనము వెతికి, మృతులలో కాదండి వెతికేది, వెలుగులో అనగా జీవంలో మనకు వెతికితే మనమందరము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే ఆ సన్నిధిలో మనల్ని ఆయన నిలబెడతాడని ఆశిస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కొంత మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.